ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సమస్తమును చూచుచున్న దేవ, నీకే స్తోత్రాలయ్యా. ఆయన ప్రభా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము వినుచుండగా, నీ వాక్యంలో నాయన ప్రభు ఉన్నటువంటి మాటల ద్వారా మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మీరే స్వీకరించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, చాలా మంది అంటారు, ఈ మాటను కూడా మనం చాలా చోట విని ఉంటాం. ఏమనంటే, పాము మనిషిని పగబడుతుంది అని, అది పగపట్టి మనిషిని చంపేస్తుంది అని అంటూ ఉంటారు. పాము పగపట్టడం ఉండదు, కానీ దానికన్నా ప్రమాదకరమైనది మనల్ని పగపట్టేది మరొకటి ఉంది. మనం చేసే పాపము మనల్ని వెంటాడి వెంటాడి పగపడుతుందండి. అన్యాయంగా మన స్వలాభం కొరకు, మన యొక్క సుఖ సంతోషాల కొరకు వారిని పాడు చేయాలని క్రియలు చేస్తాం చూసారా, ఆ పాపములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ పాపం మాత్రం మనల్ని ఖచ్చితంగా పగపడుతూ ఉంటుంది అన్నమాట. మనలో పాపం పెట్టుకొని దేవునికి ఎంత ప్రార్థన చేసినా, మనలో పాపం పెట్టుకొని మనం చర్చెస్కి లేదంటే వేరే వేరే ఇతర కార్యాలకు మనం ఎంత కానుకలు ఇచ్చినప్పటికీ కూడా, పుణ్యకార్యాలు చేసినా ఆ పాపాలు పోవాలని, ఆ దోషాలు పోవాలని, అనేకులకు అన్నదానాలు చేసినప్పటికీ కూడా నీ హృదయంలో ఆ పాపం ఉంచుకొని నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. వాక్యం సెలవిస్తుంది, 68వ కీర్తన 18వ వచనంలో అంటాడు కదా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునని. ఈ వాక్యం ఇంకా పవర్ఫుల్గా ఉంది. ఏంటంటే, మనం పాపం చేయటమే కాదట, మన హృదయంలో ఏ పాపం అయితే చేయాలని హృదయంలో లక్ష్య పెడతామో, ఆలోచన చేస్తామో, అది ఇంకా దారుణమైన పాపమని దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుచున్నారు. మనం బైబిల్ వెలుగులో చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు మనం చూస్తే, ఒకరికి అన్యాయం చేయటం వల్ల, ఒకరిని పాడు చేయటం వల్ల, అహష్వరోషు రాజుగా ఉన్నప్పుడు షూషాను కోటలో యాయీరు వంశస్థుడైనటువంటి మొర్దెకై అను ఒక వ్యక్తి ఉన్నాడు. వీరంతా నెబుకద్నెజర్ టైంలో యెకొన్యా రాజుగా, యోధా రాజు యెకొన్యా రాజుగా ఉన్న టైంలో ఈ యొక్క నెబుకద్నెజరు ఆ యూదులను జయించి బబులోనుకు ఆయన వీరిని బానిసలుగా తెచ్చేసుకున్నారు. ఆ తెచ్చేసుకున్న భాగంలోనే ఈ యొక్క మొర్దెకై కొంతమంది యూదులు అనేకులను వారు ఆ బానిసలుగా తెచ్చుకున్నారు. ఈ యొక్క మొర్దెకై అనే వ్యక్తి ఆ యొక్క షూషాను కోటలో మరి సెక్యూరిటీ ఫోర్స్లో ఒక గేట్ మ్యాన్గా ఉన్నాడు. ఆ గేట్ మ్యాన్గా అక్కడ ఉంటున్నప్పుడు, అతనితో పాటు ఉంటున్నప్పుడు, ఆ దేశానికి మహామంత్రి హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్స్ అందరూ కూడా హామాను వచ్చుచుండగా వెళ్ళుచుండగా మోకాళ్ళుండి నమస్కారం చేస్తున్నారు ఆయనకి, హామానుకి. కానీ ఈ మొర్దెకై అలా చేయట్లేదు. వీళ్ళు అడిగారు, నువ్వెందుకు అలా చేయట్లేదంటే, నేను యూదుడను, నేను అలా చేయను అని చెప్పాడు. ఈ మాటను వారిలో ఉంచుకోకుండా, అతడు ఇలా చేస్తున్నాడు మహామంత్రి అని హామానుకు కంప్లైంట్ చేశారు. హామానుకి కోపం వచ్చింది. ఏంటి, నేను వస్తే అలా చేయడా అని మొర్దెకై మీద చాలా కోపంతో ఉన్నాడు. మొర్దెకై మీద ఉన్న కోపము ఒక్క వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని యావత్ వారి జాతిని, యూదులందరిని కూడా చంపేయాలని చాలా ప్రయత్నం చేస్తాడు. అలాగే రాజాజ్ఞను కూడా తెచ్చుకుంటాడు యూదులను సంహరించాలని. అంతేకాదు, ఈ మొర్దెకైను ఉరికమ్మం మీద ఉరి తీసి చంపేయాలని హృదయంలో లక్ష్యం పెట్టుకున్నాడు. అలాగే ప్లాన్ చేశాడు, అవన్నీ సిద్ధపరచుకున్నాడు. చివరికి ఏమైంది, ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారన్నట్టు అతని యొక్క హృదయంలో ఆ పాపాన్ని లక్ష్య పెట్టాడు కనుక ఆ పాపము అతన్ని తరిమి పగబట్టింది. ఎవరి తల అయితే తీయాలని ఆ ఉరికమ్మానికి తీయించాడో హామాను తలకే ఆ ఉరికొయ్య కట్టబడి ఉంది. ఆ ఉరి యొక్క ఆ కంబంలో అతనే చనిపోయినట్లుగా మనం చూస్తాం. అతని తలకే ఉరి అయ్యింది. చూసారా, పాపము తరిమి పట్టుకుంటుంది, పాము పగపట్టదు.
మనం చేసే పాపాలు అన్యాయంగా ఏ అర్మం కర్మం తెలియని వారికి మనం ఏమైతే ఇటువంటివి తలపెడతామో అది ఖచ్చితంగా మనకు శాపమే కూర్చుంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇలా బైబిల్లో అనేకమైన సంఘటనలు ఉన్నాయి. కొన్ని చూస్తే దావీదు సౌలు జీవితంలో చూస్తే సౌలు దావీదుకి అనేక రకాలుగా పాపం చేసి చంపేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. చివరికి ఏమైంది? సౌలు జీవితం దారుణిగా చనిపోయాడు. అభిషేకింపబడిన వ్యక్తి, రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా మనం చూసినట్లయితే అమ్నోను దావీదు కుమారుడు తన చెల్లెలైనటువంటి తామారును పాడు చేయాలని హృదయంలో లక్ష్య పెట్టుకున్నాడు, అలాగే పాడు చేశాడు. ఏమైంది? తామారు అన్నైనటువంటి అబ్షాలోము పగతో ఉన్నాడు. అమ్నోన్ని ఇంటికి పిలిపించి ప్లాన్ వేసి దారుణంగా చంపించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు మహారాజు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు, అతనికి ఏం తక్కువ? అతని ప్రక్కనే ఉన్నటువంటి నాబోతు చిన్న ద్రాక్ష తోట మీద అతని కనుచూపు పడి అతన్ని చంపేయాలి, అది తీసేసుకోవాలని హృదయంలో లక్ష్య పెట్టుకున్నాడు, ప్రయత్నం చేశాడు. అతను నో అనేసరికి అతని మీద పగతో మరి రాళ్లతో కొట్టించి ప్లాన్స్ వేసి సాక్షులను పెట్టి దారుణంగా చంపించాడు ఆహాబు నాబోతుని. ఏం సంపాదించాడు? ఏం ఆనందించాడు? ఆ తీసుకున్నటువంటి ఆ ద్రాక్ష తోటను ఒక్క చావు చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈ వాక్యాన్ని బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరికి అన్యాయం చేస్తున్నామో వాళ్ళ ఎవరైతే మోసపోయారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి అన్యాయం కానీ ఎవరిని మోసపరచడం కానీ మన యొక్క చరిత్రలో ఉండకూడదు. ఆ వారికి చేసిన అన్యాయము, వారికి చేసినట్టు దోషము, ఆ యొక్క పాపము వల్ల సంపాదించుకున్నటువంటి ఆ యొక్క ఆ పాపం అనే ధనము మనల్ని ఏం చేస్తుందో తెలుసండి? మనల్ని పట్టి తరిమి పగ తీర్చుకుంటుంది. కనుక మనం ఇతరుల వల్ల ఏదైనా లాస్ అవ్వచ్చేమో కానీ మన వల్ల ఇతరులు ఎవరు కూడా లాస్ అవ్వడానికి వీలు లేదు. మన వల్ల మనమైనా మోసపోవచ్చేమో కానీ మన వల్ల ఎవరు ఎవరిని మోసం చేయడానికి మనం హృదయంలో కూడా, ఆలోచనలో కూడా, క్రియల్లో కూడా ఎప్పుడూ ఉండకూడదు. ఇంకొక విషయం గమనించండి. మనం ఇతరులకు అన్యాయం చేసి పాపం చేసి మనం దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటాం. ప్రభా నన్ను క్షమించు ప్రభా అని. దేవుడు అటువంటి క్షమాపణ దేవుడు వినడు. ఎందుకు అంటే ఎట్ ద సేమ్ టైం నువ్వు ఎవరికైతే అన్యాయం చేసావో, నీ ద్వారా ఎవరైతే అన్యాయం అయిపోయారో, నీ ద్వారా ఎవరైతే మోసపోయారో, దేవుని కన్నా ముందుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. ఆ తర్వాత దేవుణ్ణి క్షమాపణ అడుగు. అప్పుడు నువ్వు చేసే పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అంతే తప్ప ఈ వ్యక్తిని నీ వల్ల మోసపోయిన వ్యక్తిని అతని ద్వారా క్షమాపణ పొందకుండా నువ్వు దేవుణ్ణి ఎంత అడిగినప్పటికీ కూడా అది వేస్ట్ అవుతుంది. కనుక ఈ మాటలను బట్టి మనము ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని మోసపుచ్చొద్దు. మనం కావాలంటే ఇతరులకు మన ద్వారా మేలు జరగాలి, ఇతరులకు చక్కటి సలహాలతో ముందుకు వారిని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన యొక్క ప్రతి పనిని, మన యొక్క ప్రతి చేతి పనిని, మన ఉద్యోగాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.